హాయ్ అండి. గతంలో బి మైనర్ కార్డ్ నేర్చుకున్నాం గదా! తోల్ టోల్ ఫ్రెట్ ఫ్రెట్లు ఇది పొజిషన్ బి మైనర్ కార్డ్. మీకు గనుక బి మైనర్ కార్డ్ పర్ఫెక్ట్గా వస్తే దాదాపుగా మిగతా కార్డ్స్ అన్నీ కూడా ఈ ఫ్రెట్ బోర్డ్లో ఉన్న కార్డ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఎలా అంటే బి మైనర్ ప్లే చేసిన తర్వాత ఒక హాఫ్ స్టెప్ నెక్స్ట్ ఫ్రెట్కి జరిపితే, అంటే ఒక స్టెప్ అనమాట, హాఫ్ స్టెప్ ఒక ఫ్రెట్ నుంచి ఇంకొక ఫ్రెట్ జరిపారనుకోండి, అది సి మైనర్ అవుతుంది అనమాట. ఇంకొక హాఫ్ స్టెప్ జరిపితే సి షార్ప్ మైనర్ అవుతుంది. తర్వాత ఇంకొక హాఫ్ స్టెప్ జరిపితే డి మైనర్, డి షార్ప్ మైనర్, ఈ మైనర్, ఈకి షార్ప్స్ ఉండవు కాబట్టి ఎఫ్ మైనర్, ఎఫ్ షార్ప్ మైనర్, జీ మైనర్, ఇలా కంటిన్యూగా ఈ ఫ్రెట్ బోర్డ్ అంతా కింద స్లైడింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో కాబట్టి బి మైనర్ కార్డ్ అనేది దానిలో కనుక పర్ఫెక్షన్ వస్తే కనుక తర్వాత ఆ ఫ్రెట్ బోర్డ్ అంతా కూడా మూవ్ చేసుకుంటా మనం నెక్స్ట్ కార్డ్స్ని ప్లే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. కొంచెం బార్ కార్డ్ ప్లే చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి. ప్లే చేసే కొలది దాని మీద గ్రిప్ వస్తుంది అనమాట. సో మోస్ట్లీ గిటార్ ప్లే చేయాలంటే ఓపెన్ కార్డ్స్ ఒకటి వస్తేనే సరిపోదు, బార్ కార్డ్స్ కూడా తెలియాలి. అప్పుడు మాత్రమే ఫ్రెట్ బోర్డ్లో ఎక్కడైనా ఏ కార్డ్ అయినా ప్లే చేయగలుగుతాం అనమాట.